గుంటూరు కృష్ణానగర్ ఎన్టీఆర్ వీధి నందు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 2వ గణపతి మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11వ తేదీన అన్నదాన కార్యక్రమం మరియు లడ్డూ వేలంపాట నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు చెన్నుపాటి సాంబశివరావు, ఆడి శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, హనుమంతరావు, శ్రీనివాసరావు, అంకారావు, శ్రీకాంత్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ద్వితీయ వినాయక చవితి కార్యక్రమం సందర్భంగా ఈరోజు పూజాకారం ఘనంగా జరిగింది. వర్షం అయినా కూడా మా దయించి వినాయకుడు మా వడ్డేశాడు. అట్లాగే రేపు హోమం జరుగుతుంది. అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దంపతులు. అలాగే 11వ తారీఖు నిమజ్జన కార్యక్రమం అన్నదానం జరుగుతుంది. మాకు సహకరించిన ఎన్టీఆర్ స్ట్రీట్ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను అడిగిన వెంటనే సందాలు ఇచ్చి మళ్ళీ రేపు రాకుండా సందాలు ఇచ్చి మమ్మల్ని బాగా చేశారు. మా కమిటీ సభ్యులు గణేశోత్సవం సాంబశివరావు గారు, సునీలు, వెంకటేశ్వరరావు గారు, శ్రీను, భద్ర గారు, లక్ష్మణ్ గారు ఎంత మా సహకరించారు టీమ్గా. అలాగే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఎన్టీఆర్ వీధి గణేశోత్సవ కమిటీ సభ్యులైన మేము ద్వితీయ గణపతి ఉత్సవాలని చేస్తున్నాం ఘనంగా. లడ్డూ పాట 11వ తారీఖు నిమజ్జనం రోజు ఉదయం 10 గంటలకు లడ్డూపాట జరుగుతుంది. తర్వాత అన్నదాన కార్యక్రమం ఉన్నది 10 నుంచి 12 గంటల దాకా. 3 గంటల నుంచి ఊరేగింపు నిమజ్జనం పలకలూరులో నిమజ్జనం చేద్దాం అని కమిటీ నిర్ణయించింది. మా వీధిలో భక్తులందరికీ మాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు మా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ప్రెస్ వారికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఎన్టీఆర్ స్ట్రీట్ వారి విధిలో వినాయక చవితి వారి శుభోత్సవాలు చక్కగా చేస్తున్నారు. ఇది 2వ ద్వితీయోత్సవము కాబట్టి నిమజ్జనము బుధవారము సాయంత్రం 4 గంటలకి చేస్తున్నారు. లడ్డూ పాట ఉదయం 12 గంటలకి. అందరూ తప్పకుండా రావాలి.